హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే బాగా విపరీతంగా అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఈఎంఐలు కూడా కట్టుకోలేని పొజిషన్లో ఉన్నంత ఎకనామికల్ గా డౌన్ ఫాల్ లో ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్ గా ఏమి చేస్తే వాటి నుంచి బయటపడతారు. సహజంగా అందరూ ఏం చేస్తారు, స్ట్రగుల్లో ఉన్నప్పుడు మన యొక్క సాంప్రదాయాలని, మన యొక్క నమ్మకాలని తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టపడతారు, ఫాలో అవుతారు. దానివల్ల ఏమవుతుంది, టైము డబ్బు వృధా అవుతుంది, వేస్ట్ అవుతుంది. అంటే మన సాంప్రదాయాలు నమ్మకాలు ఎప్పుడంటే మనం బాగా హ్యాపీగా ఉన్నప్పుడు, అంటే హ్యాపీగా అంటే తగినంత ఆర్థిక వనరులు ఉన్నప్పుడు చేయాల్సినవి. కానీ మనం అప్పుడు చేయం, ఆర్థిక వనరులు అడుగంటిపోయాక మొదలు పెడతాం. ఇక్కడ లాజిక్ ని మిస్ అవుతున్నాం మనం. ఏంటది, మనం ఏదైనా సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలంటే నిస్వార్థంగా ఫాలో అవ్వాలి. మరి మీకు ఆర్థిక బాధలుండి నేను ఆ బాధ నుండి గట్టెక్కాలి అని మొక్కుకుంటూ కోరుకుంటూ ఫాలో అయితే అది నిస్వార్థం ఎలా అవుతుంది? సో దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మరలా మీరు గట్టినయ్యాక, మంచి పొజిషన్కి వచ్చాక అప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉండండి. మన సాంప్రదాయాల్ని మనం ఎప్పుడు ఫాలో అప్ చేస్తూనే ఉండాలి. ఓకే, మరి ఏం చేయాలి? అలాంటి విపత్కర పరిస్థితుల్లో నుండి మనం బయటపడటానికి ఏమి చేయాలి, అది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దామండి. ఎప్పుడైనా సరే మనం చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఏదైనా వ్యాపారంలో బాగా స్ట్రగుల్ వచ్చిందనుకోండి, ఏం చేస్తాము, ఆ వ్యాపారం చేసే పర్సన్, ఆ ఇంటి యజమాని గుడులు గోపురాలు తిరుగుతూ ఉంటాడు, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాడు, పూజలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ యజమాని అంటే అర్థం ఏంటంటే, ఆ యజమాని, అతని అర్ధాంగి, వారి పిల్లలు మొత్తం కలిపితే ఆ యజమాని. సో ఆ యజమాని స్ట్రగుల్ అయ్యాడు అంటే, ఆర్థికంగా డౌన్ ఫాల్ అయ్యారంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రాముఖ్యత మొత్తం దానిలో ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే వ్యాపారం చేసి నష్టపోతున్నారో, ఎవరైతే అప్పులు పాలవుతున్నారో, ఎవరైతే ఈఎంఐలు కట్టుకోలేని పొజిషన్ లో ఉన్నారో, వారు చేయాల్సింది వారి వరకు కాదండి, వారి ఫ్యామిలీ మొత్తాన్ని సంస్కరించుకోవాలి. అలా సంస్కరించుకోవడానికి మీకు ఏమి అర్థం అవ్వాలి? ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. ఏది కరెక్టో తెలుసుకోవడానికే మీకు జీవితకాలం పడుతుంది. కాబట్టి అలా కాకుండా మీకై మీరు తెలుసుకునేలాగా ఇందులో చెప్తాను. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని ఒక చోట రాసుకోవాలి, వారి పేర్లు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఇది ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ విధంగా ఒక ఫ్యామిలీని రాశాను. హర్ష సాయి 24/3/1990, సుమతి భార్య 17/5/92, శ్రీజ ఫస్ట్ చిల్డ్రన్ డాటర్ 22/7/2016, సుమంత్ సెకండ్ సన్ 10/10/2021. ఓకే, సరే ఏం చూడాలి ఫ్యామిలీలో? ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూడాలి. సెకండ్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూడాలి. థర్డ్ వారి నేమ్స్ లో బ్యాడ్ నెంబర్స్ లేకుండా చూడాలి. ఫోర్త్ వారి యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో చూడాలి. ఫిఫ్త్ ఫ్రోనాలజీ నెగిటివ్ సౌండ్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి. ఈ 5 కూడా పర్ఫెక్ట్ గా ఉంటే మీకు ఆ పరిస్థితి ఉండదు. ఓకే, అవి గనక పర్ఫెక్ట్ గా లేకపోతే, ఎవరికి పర్ఫెక్ట్ గా లేదో వారికి 14 డైమెన్షన్స్ లో నేము చేసి, ఆ నేముని వారు గనక పిల్లలైతే
14 ఏళ్ల పైన ఉంటే వారితో రాయించాలి, 14 ఏళ్ల లోపు ఉంటే పేరెంట్స్ మీరు రాయాలి. మీరైతే మీరే రాస్తారు ఎట్లాగూ. ఓకే, ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఈ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఏం చేయాలి? ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూడాలి. ఇవి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఒక బర్త్ డేట్ అన్నమాట. ఏమేమి ఉన్నాయి? 24, 17, 22, 10. ఇలా డేట్స్ చూస్తే ఆ డేట్ లో బర్త్ డేట్ వరకే 10, 28 గనక ఉంటే ఏ ఒక్కరిలోనైనా 10, 28 గనక ఉంటే ఏ ఒక్కరిలోనైనా ఆ ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య సయోధ్య ఉండదు. ఫస్ట్ పాయింట్. ఎప్పుడు గొడవలతో ఉంటారు, ఆ సంసారం కలిసి రాదు. రెండో పాయింట్ ఏంటంటే ఆర్థికంగా డౌన్ ఫాల్ అవుతారు. ఈ రెండు జరుగుతాయి. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో చూడండి, 10, 28లో 10 ఉంది. ఇది బాబుకుంది 10. సో ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పూజలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత మంది సంస్కరించినా 14 డైమెన్షన్స్ లో ఈ బాబుకి నేము చేయకుండా, ఆ నేముని పేరెంట్స్ రాయకుండా వారి రాత మారదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ప్యాటర్న్ చూడాలి. వీటి ప్యాటర్న్ ఇప్పుడు వీరి చూద్దాం. ఫస్ట్ది 24, 3, 1990. 24 అంటే 6, 03 అంటే 3, 1990 10, 19, 10, 19 అంటే 1. ఈ మొత్తం కూడితే 10 అంటే 1. తర్వాత సుమతి యొక్క ప్యాటర్న్ చూద్దాం. 8, 5, 10, 19, 21 3. ఈ 3 కూడాలి. 8, 16, 7. శ్రీజ 22, 4, 07, 7, 3, 6, 9, 4, 7, 11, 9, 20 అంటే 2. సుమంత్ 10 అంటే 1, 1, 2021 5, 7. ఈ విధంగా నలుగురి అంటే ఆ ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది ప్యాటర్న్స్ తీసుకోవాలి. ఈ ప్యాటర్న్స్ లో ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఏంటంటే డెస్టినీలు. ఇవన్నీ డెస్టినీలు, ఇవన్నీ డెస్టినీలు. ఇక్కడ భార్యాభర్తల డెస్టినీలు హార్మోనీలో ఉండాలి. భార్యాభర్తల డెస్టినీలు హార్మోనీలో ఉండాలి. 1, 7 ఇది హార్మోనీనే. హార్మోనీ యొక్క గ్రూప్స్ ఏంటి? 1, 3, 5, 7, 2, 4, 8, 3, 6, 9. ఇవి గ్రూపులు. ఈ 3 గ్రూపుల్లోనే హార్మోనీస్ ఉంటాయి. 1, 7. సో వీరిద్దరి యొక్క సయోధ్య బాగుంది. తర్వాత ఇక్కడ చూడండి, శ్రీజ డెస్టినీ 2 ఈ గ్రూప్ లో ఉంది, దీనిలో లేదు. కానీ సుమంత్ ఈ గ్రూప్ లో ఉంది. అంటే వీరి మాట బాబు వింటాడు కానీ పాప వినదు, అది వేరే విషయం. ఓకే, వీరిద్దరి మధ్య సయోధ్య బాగుంది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇక రెండో పాయింట్ ఏంటి? డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉండకూడదు. ఏమిటి డెడ్ యాంటీ కాంబినేషన్స్? 1, 6, 1, 7, 2, 9, 3, 7, 3, 8, 4, 7. ఇవి ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ చూస్తే 6, 1 ఇదిగో ఇది ఉంది, డెడ్ యాంటీ ఉంది. ఇది యజమానిలో హర్ష సాయిలో. రెండో దాంట్లో చూస్తే 8, 3 ఉంది. 8, 3 ఉంది, 3, 7 ఉంది. 8, 3, 3, 7 రెండు ఉన్నాయి. భర్తలో ఒక డెడ్ యాంటీ ఉంటే భార్యలో 2 డెడ్ యాంటీ ఉన్నాయి. సో వీరు ఆర్థికంగా గ్రోత్ లోకి రావడానికి ఛాన్సే లేదు. ఇక్కడ అయిపోయింది ఆ ఛాన్స్. ఓకే, తర్వాత కుమార్తెలో శ్రీజాలో 7, 4 ఒక డెడ్ యాంటీ ఉంది. తర్వాత సుమంత్లో 1, 7, 1, 7 2 డెడ్ యాంటీలు ఉన్నాయి. సో ఇన్ని డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఫ్యామిలీ అందరి మధ్య ఉండగా ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎదగడం అనేది కుదరదు. ఇది ప్యాటర్న్ సెకండ్. నెక్స్ట్ నేమ్స్ లో బ్యాడ్ నెంబర్స్. ఇక నేమ్స్ లో బ్యాడ్ నెంబర్స్. హర్ష సాయి, హర్ష 5, 1, 2, 3, 5, 1, 3, 1, 1, 5, 6, 11, 16, 17, 22 టోటల్.
వవెల్స్ 2 3 4, సో 18. ఇది హర్ష సాయి. సో హర్ష సాయిలో బ్లైండ్ నెంబర్ ఉంది, మెంటల్ టెన్షన్ నెంబర్ ఉంది, అలాగే డైవర్స్ నెంబరు, ఫైనాన్షియల్ సెట్ బ్యాక్ నెంబర్ ఉంది. సో నేమ్ నిండా బ్యాడ్ నెంబర్సే. ఇక సుమతి చూద్దాం. 3 6 4 1 4 5 1, 6 10 10 24. వవెల్స్ 6 7 8 16. దీంట్లో 8 అనే అస్థిరత్వ నెంబర్ ఉంది, 16 అనే బ్లాస్టింగ్ నెంబర్ ఉంది. ఇక సుమతిలో తి అనే సౌండ్ ఉంది. సో వీరి యొక్క డెస్టినీలు కలిసినప్పటికీ, వీరు బాగుండాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఏమైంది, వీరిద్దరి మధ్య సయోధ్య ఉండటానికి అవకాశము లేదు. ఇక శ్రీజ 3 2 1 1, అప్పుడు 3 5 8 తీస్తే 2 తీస్తే 6 అంటే 8 అస్థిరత్వ సంఖ్య, ఇది బ్యాడ్ నెంబరు. సుమంత్ 3 6 4 1 5 4 5 10 15 19 25 28. ఓవెన్స్ 6 1 7 7 ఉన్నాయి, తీస్తే 21. రివర్స్ అనే బ్యాడ్ నెంబర్ ఉంది. సో వీరి నేమ్స్ నిండా బ్యాడ్ నెంబర్సే ఉన్నాయి. తర్వాత తానే ప్రోనాలజీ సౌండ్ కోడ్ ఉంది. ఇక ఇంకోటి ఏంటంటే మదర్కి, కూతురికి, కొడుకు అందరికి ఎస్ తో లెటర్ మొదలైంది. ఎవరికైతే ఎస్ తో లెటర్ మొదలవుతుందో వారికి డీప్ థింకర్స్ అవుతారు, డీప్ గా థింక్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి ఆర్థికంగా డౌన్ ఫాల్ అవటం కూడా అదే కదా, ఎకనామికల్ గా స్టెబిలిటీ కోల్పోవడం కూడా ఆలోచనే కదా. సో అది నెక్స్ట్ సౌండ్ ఫ్రీక్వెన్సీ. ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంది అంటే పెద్ద పెద్ద చూద్దాం. పెద్ద పెద్ద నెంబర్స్ హెచ్ 500, ఆర్ 200, 700, 5 1200, 1200 అంటే లేదు. ఎవరిదైనా 2000 ఉండాలండి, కనీసం 2000 లోపు ఉంటే అది కుదరదు. 1200 అనుకుంది. సుమతికి పెద్ద ఏమున్నాయి, ఏమో టీహెచ్ 900, శ్రీజాకి పెద్ద అసలు ఏమీ లేవు. తర్వాత సుమంత్ కి హెచ్టి 900, అంతే 900. ఎవరికి కూడా 2000కి రీచ్ అయి లేదు, ఇది కారణం. తర్వాత ప్రోనాలజీ నెగిటివ్ సౌండ్స్ ఏమున్నాయా అంటే నో, తా, కిల్ ఇలాంటి సౌండ్లు ఏమైనా ఉండకూడదు. హర్ష సాయి అలాంటి ఏమి లేవు. సుమతి దీనిలో సుమతి వీరిలో తా సౌండ్ ఉంది, చివరిలో ఐ కూడా ఉంది, అది ఉండకూడదు. శ్రీజ ఏం లేవు. సుమంత్ ఓకే. అంటే ఇది కొంచెం ప్రోనాలజీ నెగిటివ్ అనేది ఒక్క మదర్ లో తప్ప అంత ప్రాబ్లం గా లేదు. సో ఈ 5 4 ఉన్నాయి. ఈ 5 అంటే నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, ప్యాట్రన్, నేమ్స్ లో బ్యాడ్ నెంబర్, సౌండ్ ఫ్రీక్వెన్సీ, ప్రోనాలజీ నెగిటివ్ సౌండ్. ఈ 5 కనుక మీకు ఒక్కటి కూడా లేదు అంటే మీకు విపరీతంగా కలిసి వస్తుంది. మీరు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. కానీ వీటిల్లో ఒక్కటి మీకు కుదరకపోయినా అది ప్రాబ్లమే. ఇంకొకటి అన్నిటికీ మించిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే 10వ తేదీ. మరి 10వ తేదీలో పుట్టడం వల్ల ఏమవుతుంది, ఆ పుట్టిన వ్యక్తికి ఫ్యామిలీ లైఫ్ బాగోదు, వారి పేరెంట్స్ కి ఫ్యామిలీ లైఫ్ బాగోదు, అలాగే వారి పేరెంట్స్ కి ఎకనామికల్ పొజిషన్ బాగోదు, ఆ పుట్టిన వ్యక్తికి ఎకనామికల్ పొజిషన్ బాగోదు. సో ఈ విధంగా మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి యొక్క నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని ఈ విధంగా చూసుకోండి. ఒకవేళ ఈ 5 గనక ఒక్కటి ఉన్నా సరే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మీ యొక్క నేముని మీరు పర్ఫెక్ట్ గా చేసుకొని ఆ యొక్క దోషాన్ని 3 నుంచి 6 నెలల్లో రెక్టిఫై చేసుకొని మీ వ్యాపారాల్లో మీరు ముందుకెళ్తూ మీ యొక్క బర్డెన్స్ తొలగించుకుంటూ మీరు కట్టాల్సిన ఈఎంఐలను సకాలంలో కట్టుకుంటూ హ్యాపీగా ఉండండి. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్ తో మరలా కలుద్దామండి.